వెల్కమ్ టు గణపతి అకాడమీ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీకు డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. గణపతి అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ వీడియో క్లాస్ యందు ఈ బయాలజీకి సంబంధించినంత వరకు ఈ మొక్కల వర్గీకరణలో భాగంగా మనం థాలోఫైటాకి సంబంధించి ఆల్రెడీ శైవలాల గురించి మనం చెప్పుకున్నాం. ఈ థాలోఫైటాలోనే రెండో సమూహపు మొక్కల కింద పరిగణించబడేవి శిలీంధ్రాలు లేకపోతే ఫంగై అని పిలుస్తాం. వీటిలో కూడా థాలస్ ఉంటుంది. ఈ థాలస్ అనగా ఈ మొక్క యొక్క శరీరాన్ని జనరల్గా మనం ఈ థాలస్గా పిలుస్తాం. దీనిలో వేర్లు కానీ కాండము కానీ పత్రం కానీ ఇలాంటి నిర్మాణాలు ఏమీ ఉండవు. అయితే ఈ శిలీంధ్రాల్లో ఉన్నటువంటి థాలస్ని మనం జనరల్గా ఏమంటారని అడిగితే మైసీలియం అని పిలుస్తాం. మైసీలియం అనగా ద బాడీ ఆఫ్ ఫంగై ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్ ఆ ప్లాంట్ బాడీ ఆఫ్ ఫంగై ఈజ్ కాల్డ్ యాజ్ మైసీలియం. కాబట్టి శిలీంధ్రం యొక్క దేహాన్ని మనం మైసీలియం అని పిలుస్తాం. ఈ మైసీలియం జనరల్గా మనకి ఏముంటాయని అడిగితే తంతువులు ఉంటాయి. ఈ తంతువులను శిలీంధ్ర తంతువులను ఏమంటారని అడిగితే హైఫే అని పిలుస్తాం. హైఫే. సో కావున ఇక్కడ శిలీంధ్రము అంటే మొత్తం శిలీంధ్ర దేహాన్ని మనం మైసీలియం అని పిలుస్తాం. ఆ మైసీలియంలో శిలీంధ్ర తంతువులు అనేవి ఉంటాయి. దీని తెలుగులో శిలీంధ్ర జాలము అంటాం. శిలీంధ్ర జాలం. ఇందులో ఉన్నటువంటి తంతువులని శిలీంధ్ర తంతువులు లేకపోతే హైఫై అని పిలుస్తాం. అయితే ఇక్కడ ఈ శిలీంధ్రాలలో జనరల్గా మనకి క్లోరోఫిల్ అనేది ఉండదు. ఇవి పరపోషకాలుగా పరిగణించబడతాయి. కావున వీటిలో ఉన్నటువంటి పోషణ రకం అనేది పూతికాహార పోషణ ఉంటుంది. పూతికాహార పోషణ ఉంటుంది. వీటిని మనం సాప్రోఫైట్స్ అని పిలుస్తాం. అంటే కుళ్ళినటువంటి ఈ కర్బన సంబంధ పదార్థాలని ఇవి ద్రవ రూపంలో ఆహారంగా తీసుకుంటాయి శిలీంధ్రాలు. అందువల్ల వీటిని పూతికాహారులు లేకపోతే సాప్రోఫైట్స్ అని పిలుస్తాం. కుళ్ళినటువంటి మొక్కలు కానీ కుళ్ళినటువంటి జంతువుల్లో ఉన్నటువంటి ఆహారాన్ని ద్రవ రూపంలో తీసుకుంటాయి. కావున వీటిని పూతికాహారులు అని పిలుస్తాం. జనరల్గా బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు రెండింటిని మనం సాప్రోఫైట్స్గా పిలవచ్చు లేదా పూతికాహారులుగా పిలవచ్చు. వాతావరణాన్ని శుభ్రపరుస్తాయి. అయితే ఇక్కడ ఈ శిలీంధ్రాలని భూమిని శుభ్రపరిచే తోటీలు అని పిలుస్తాం. భూమిని శుభ్రపరిచే తోటీలుగా పిలువబడేవి శిలీంధ్రాలు. వీటిలో క్లోరోఫిల్ అనేది ఉండదు. కావున ఇవి స్వయం పోషకాలు కావు. పరపోషణ లేదా హెట్రోట్రాఫిక్ న్యూట్రిషన్ అనేది దీనిలో ఉంటుంది. ముఖ్యంగా ఇవి పూతికాహారులుగా మనం చెప్పబడతా ఉంటాయి. పూతికాహారులు లేదా సాప్రోఫైట్స్ అని పిలుస్తూ ఉంటాం. అయితే జనరల్గా శిలీంధ్రాలు అనేవి మనకి తడి నేలల్లో అదేవిధంగా పచ్చళ్ళ పైన నెక్స్ట్ ఫ్రూట్స్ పైన ఈ విధంగా బ్రెడ్స్ పైన ఈ శిలీంధ్రాలు అనేవి జనరల్గా ఈ పాడైపోయినటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో దాని మీద ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఒక బ్రెడ్ని మనం తినకుండా కొంతకాలం పాటు ఆ విధంగా ఉంచితే ఆ బ్రెడ్ మీద మనకి స్పోర్స్ లేకపోతే సిద్ధ బీజాలు అనేవి కనిపిస్తాయి. ఈ శిలీంధ్రాల్లో కూడా ప్రత్యుత్పత్తి అనేది సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఈ శిలీంధ్రాల యొక్క అధ్యయనాన్ని జనరల్గా మైకాలజీ అని పిలుస్తాం. మైకాలజీ లేదా మైసిటాలజీ అని పిలుస్తాం. కాబట్టి ఎనీటైమ్ మైకో లేదా మైసిటో అనే పదం వచ్చింది అంటే ఉదాహరణ చూడండి, మైసి లేదా మైకా లేదా మైసిటో, మైకాలజీ లేదా మైసిటాలజీ అంటే శిలీంధ్రాల యొక్క అధ్యయనాన్ని మనం మైకాలజీ లేదా మైసిటాలజీ అని పిలుస్తాం. అలాగే ఈ శిలీంధ్రాల యొక్క పితామహుడు ఫాదర్ ఆఫ్ ఫంగైగా పిలువబడేది జనరల్గా మనం మైకేలి అనేటువంటి శాస్త్రవేత్తని ఫాదర్ ఆఫ్ ఫంగై అని పిలుస్తాం. కానీ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫంగై లేదా ఆధునిక శిలీంద్ర శాస్త్ర పితామహుడు అని డిబారీని పిలుస్తాం. అయితే భారతీయ శిలీంద్ర శాస్త్ర పిత ఫాదర్ ఆఫ్ ఇండియన్ మైకాలజీగా పిలువబడే వ్యక్తి బట్లర్ అనే శాస్త్రవేత్త. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లాంట్ ప్యాథాలజీ, మొక్కల యొక్క వ్యాధుల అధ్యయనాన్ని ఏమంటాం, ప్లాంట్ ప్యాథాలజీ అంటాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లాంట్ ప్యాథాలజీ. అలాగే ఫాదర్ ఆఫ్ ఇండియన్ మైకాలజీగా పిలువబడే వ్యక్తి భారతీయ శిలీంద్ర శాస్త్రపిత బట్లర్గా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తరచూ ఎగ్జామినేషన్లో మైకేలి, డిబారీ అదేవిధంగా బట్లర్ల గురించి అడగడానికి కూడా మనం గమనించవచ్చు. అయితే శిలీంధ్రాలలో నిల్వ ఆహారం అనేది గ్లైకోజన్గా పరిగణించాలి.
శైవలాలేఖ కణకవచంలో సెల్యులోజ్ ఉంటే శిలీంధ్రాలేఖ కణకవచంలో కైటిన్ అనేటువంటి పిండి పదార్థం, కైటిన్ అనేటువంటి పాలీసాకరైడ్ శిలీంధ్రాలేఖ కణకవచంలో ఉంటుంది. శిలీంధ్రాల నిల్వాహారం గ్లైకోజన్, శిలీంధ్రాలేఖ కణకవచంలో కైటిన్ ఉండటాన్ని గమనించాలి. సో కావున ఇక్కడ ఈ శిలీంధ్రాలు అనేవి ఆకుపచ్చ రంగులో ఉండవు, క్లోరోఫిల్ అనేది ఉండదు, స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోవు. ఇవి పరపోషితాలుగా హెట్రోట్రాఫిక్ న్యూట్రిషన్గా మనం గమనించాలి. అలాగే శిలీంధ్రాల కణకవచంలో కైటిన్ అనేటువంటి పిండి పదార్థం ఉంటుంది. అలాగే నిల్వ ఆహారం అనేది రిజర్వ్ ఫుడ్ ఇన్ ఫంగై అనేది గ్లైకోజన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే శిలీంద్ర శాస్త్రపిత మైకేలి, ఆధునిక శిలీంద్ర శాస్త్రపిత డెబారీ, అదేవిధంగా భారతీయ శిలీంద్ర శాస్త్రపిత మరియు భారతీయ మొక్కల వ్యాధుల పితామహుడు కూడా బట్లర్గా మనం గమనించాలి. మైకాలజీ అదేవిధంగా మైసిటాలజీ అనగా శిలీంధ్రాల యొక్క అధ్యయనాన్ని మైకాలజీ లేదా మైసిటాలజీ అని పిలుస్తాం. అయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయా రకాల శిలీంధ్రాల గురించి ఇటు మొక్కలలో శిలీంధ్ర వ్యాధులు, అదేవిధంగా జంతువులలో శిలీంధ్ర వ్యాధులు, మానవులలో శిలీంధ్ర వ్యాధులు, సో కోళ్ల పరిశ్రమకు కలిగే శిలీంధ్ర వ్యాధులు, ఇవన్నీ కూడా మనం పరిశీలిద్దాం. సో ముందుగా మనం పెన్సిలియం నొటాటమ్, ఈ పెనిసిలియం నొటాటమ్ అనేటువంటి శిలీంధ్రం, ఈ శిలీంధ్రం నుండి అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఫాదర్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అని పిలుస్తాం, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 1929వ సంవత్సరంలో ఈ శిలీంధ్రము నుండి వండర్ డ్రగ్ అయినటువంటి పెన్సిలిన్ని కనుగొనటం జరిగింది. సో కాబట్టి ఏ శిలీంధ్రం నుండి పెన్సిలిన్ని పొందటం జరిగింది అని అడగ్గా అది పెన్సిలియం నొటాటమ్ అని పిలుస్తాం. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇన్ ది ఇయర్ 1929. అయితే ఈయన స్టఫైలోకోకస్ ఆరియస్ అనేటువంటి బ్యాక్టీరియా మీద పరిశోధనలు జరుపుతూ ఈ శిలీంధ్రము నుండి పెన్సిలిన్ని కనుగొనటం జరిగింది. దీన్నే మనం వండర్ డ్రగ్ అని పిలుస్తాం, పెన్సిలిన్. సో ఫాదర్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అని పిలువబడే వ్యక్తి అలెగ్జాండర్ ఫ్లెమింగ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ వండర్ డ్రగ్ ఈజ్ పెన్సిలిన్. అయితే నవేడేస్ పారిశ్రామికంగా ఎక్కువ మొత్తంలో పెన్సిలిన్ను ఏ శిలీంధ్రం నుండి పొందుతున్నాం అనగా పెన్సిలియం క్రైసోజీనం. ఈ పెన్సిలియం క్రైసోజీనం అనేటువంటి శిలీంధ్రం నుండి పారిశ్రామికంగా ఎక్కువ మొత్తంలో పెన్సిలిన్ని మనం పొందుతూ ఉన్నాం. పెన్సిలిన్ ఫ్యాక్టరీ మనకు తెలుసు మహారాష్ట్రలోని పింప్రి వద్ద ఈ పెన్సిలిన్ ఫ్యాక్టరీ ఉంది. అదేవిధంగా హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ రిషికేశ్లో కూడా ఈ పెన్సిలిన్ని తయారు చేయడం గమనించాలి. ఇది పెన్సిలిన్కి సంబంధించింది. ఇక రెండవది రైజోపస్. ఈ రైజోపస్ని బ్లాక్ మౌల్డ్ అని పిలుస్తాం. మౌల్డ్ అంటే శిలీంధ్రమే. టోడ్ స్టూల్స్ అంటాం, మౌల్డ్స్ అంటాం, బూజులు అని పిలుస్తాం. సో ఫంగై అని పిలుస్తాం, శిలీంధ్రాలు అని పిలుస్తాం. సో కాబట్టి ఇక్కడ ఈ రైజోపస్ అనేది రొట్టెల మీద పెరుగుతూ ఉంటుంది, పచ్చళ్ళ మీద పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఫ్రూట్స్, బాగా స్వీట్ ఫ్రూట్స్ మీద, వెజిటేబుల్స్ మీద, వీటన్నిటి మీద కూడా పెరుగుతూ ఉంటుంది. జనరల్గా బ్రెడ్ మీద పెరుగుతుంది కాబట్టి దీన్ని బ్రెడ్ మౌల్డ్ అంటాం. బ్లాక్ మౌల్డ్ నల్లగా ఉంటుంది కాబట్టి నల్లటి సిద్ధ బీజాలు కనిపిస్తాయి కాబట్టి బ్లాక్ మౌల్డ్ అంటాం, పిన్ మౌల్డ్ అంటాం. సో కాబట్టి దీన్నే మనం బ్లాక్ మౌల్డ్ అనొచ్చు, పిన్ మౌల్డ్ అనొచ్చు, అదేవిధంగా బ్రెడ్ మౌల్డ్ అని కూడా పిలవచ్చు. రైజోపస్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఈస్ట్, ఏకకణ శిలీంధ్రాలని మనం ఈస్ట్ అని పిలుస్తాం. ఏకకణ శిలీంధ్రాలు, యూనిసెల్యులార్ ఫంగై, దే ఆర్ కాల్డ్ ఎస్ ఈస్ట్. ఈవెన్ డాండ్రఫ్ కూడా ఉంటుంది కదా, ఆ డాండ్రఫ్ కూడా ఈస్టే. అయితే ఈ ఈస్ట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఈస్ట్ నుంచి తొలిసారిగా వేరు చేయబడినటువంటి ఎంజైమ్, తొలిసారిగా కనుగొనబడినటువంటి ఎంజైమ్ అనేది జైమేజ్ అనేటువంటి ఎంజైమ్. ఈ జైమేస్ కిణ్వన ప్రక్రియలో ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈస్ట్ నుంచి జైమేస్ ఎంజైమ్ని వేరు చేసింది బుక్నర్ అనేటువంటి శాస్త్రవేత్తగా గుర్తుపెట్టుకోవాలి, బుక్నర్. అలాగే ఈ ఈస్ట్ జనరల్గా మనకి బ్యాకర్స్ ఈస్ట్. ఈ బేకరీ పరిశ్రమలో రొట్టెలని మెత్తగా ఉంచడం కోసం ముఖ్యంగా ఈ ఈస్ట్ అనేది ఈ CO2ను ఉత్పత్తి చేసే విధంగా ఉపయోగపడుతుంది. అందువలన బేకర్స్ పరిశ్రమలో ఉపయోగిస్తారు కాబట్టి దీన్ని బేకర్స్ ఈస్ట్ అంటాం. జనరల్గా ఈస్ట్ అంటే సాకరోమైసిస్ సెర్వేసియే, సాకరోమైసిస్ సెర్వేసియా అనగా ఈస్ట్ అని పిలుస్తాం, బేకర్స్ ఈస్ట్ అని పిలుస్తాం. కిణ్వన ప్రక్రియలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కిణ్వన ప్రక్రియలో మనకి ఈ బెవరేజెస్ తయారీ, ఆల్కహాల్ ఉత్పత్తికి, సే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ని ఈస్ట్ అనేది ఇథైల్ ఆల్కహాల్ మరియు CO2గా మారుస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఆల్కహాల్ పరిశ్రమలో ఈస్ట్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా
ఇడ్లీ పులియబడ్డానికి కానీ సో ఇలాంటి కిణ్వన ప్రక్రియలో ఉపయోగపడేది ఈస్ట్గా మనం భావించాలి. సో కాబట్టి ఇక్కడ ఈస్ట్ వల్ల మనకి రకరకాలైనటువంటి సో ఉపయోగాలు అనేవి ఉన్నాయి. ముఖ్యంగా కిణ్వన ప్రక్రియలో ఈస్ట్ అనేది తోడ్పడుతుంది. అలాగే బేకరీ పరిశ్రమలో ఈస్ట్ అనేది మనకి ఆ రొట్టె మెత్తగా ఉండటానికి కూడా ఈస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఇది జనరల్గా మనం ఈ ఈస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా గమనించాలి. ఏకకణ శిలీంధ్రాలనే మనం ఈస్ట్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఆస్పర్జిల్లస్ ఫ్లావస్. ఈ ఆస్పర్జిల్లస్ ఫ్లావస్ అనేటువంటి శిలీంధ్రం నుండి ఆఫ్లోటాక్సిన్లు విడుదలవుతాయి. లేత వేరుశనగ గింజలపై జనరల్గా ఈ ఆఫ్లోటాక్సిన్లు విడుదల కారణంగా అవి వగరుగా ఉంటాయి. మోరోవర్ ఈ ఆఫ్లోటాక్సిన్లు అనేవి కార్సినోజెనిక్ ఏజెంట్లు, క్యాన్సర్ని కలిగించేవి ఈ ఆఫ్లోటాక్సిన్లుగా గుర్తుపెట్టుకోవాలి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. సో ఆస్పర్జిల్లస్ ఫ్లావస్ అనే శిలీంధ్రం నుంచి విడుదలయ్యే ఈ మైకోటాక్సిన్స్, మైకో అనే పదం వస్తే దాన్ని ఏమన్నా మనం శిలీంధ్రం కాబట్టి మైకోటాక్సిన్, ఆ శిలీంధ్రం నుంచి విడుదలయ్యే విష పదార్థాలు మైకోటాక్సిన్లు ఆఫ్లోటాక్సిన్లుగా చెప్పొచ్చు. ఇవి కార్సినోజెనిక్ పదార్థాలు, క్యాన్సర్ని కలిగిస్తాయి. లేత వేరుశనగ గింజలు వగరుగా ఉండటానికి, చేదుగా ఉండటం గల కారణము ఈ ఆఫ్లోటాక్సిన్లుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పుట్టగొడుగులు. ఈ పుట్టగొడుగులే మష్రూమ్ అంటాం. వీటి యొక్క పెంపకాన్ని మష్రూమ్ కల్చర్ అని పిలుస్తాం. పుట్టగొడుగుల్లో మనకి ఎక్కువగా లభించేది ప్రోటీన్లు. సో అంటే వెజిటబుల్ ప్రోటీన్స్ అనేవి మనకి ఎక్కువగా లభిస్తాయి. స్థూలకాయత్వం లేదా ఒబేసిటీ నివారించడానికి పుట్టగొడుగుల్ని వాడతాం. పుట్టగొడుగుల యొక్క పంటను ఫ్లష్ అని పిలుస్తాం. పుట్టగొడుగుల యొక్క విత్తనాన్ని స్పాన్ అని పిలుస్తాం. అలాగే కేంద్ర పుట్టగొడుగుల పరిశోధనా సంస్థ హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ అనే ప్రాంతం వద్ద ఉండటాన్ని గమనించాలి. తినే పుట్టగొడుగులని మనం జనరల్గా బట్టన్ పుట్టగొడుగులు అంటాం. బట్టన్ మష్రూమ్స్ అని పిలుస్తాం. ఉదాహరణకి అగారికస్ అనేటువంటి పుట్టగొడుగులు, బట్టన్ పుట్టగొడుగులు, వీటిని తినడానికి ఉపయోగిస్తాం. కానీ అమానిటా అనేటువంటి జాతులు ఉంటాయి. ఈ అమానిటా జాతులు విష పుట్టగొడుగులు అని పిలుస్తాం. సో ఇది పుట్టగొడుగులకి సంబంధించినటువంటి సమాచారం. సో కాబట్టి తినే పుట్టగొడుగులు బట్టన్ పుట్టగొడుగులు, ఉదాహరణకి అగారికస్. విష పుట్టగొడుగులు అమానిటా అనేటువంటి జాతులు చెందినటువంటి పుట్టగొడుగుల్ని విష పుట్టగొడుగులు అని పిలుస్తాం. ఇది పుట్టగొడుగులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఆస్పర్జిల్లస్ నైగర్ అనేటువంటి శిలీంధ్రము నుండి సిట్రిక్ ఆమ్లం లభిస్తుంది. సిట్రిక్ యాసిడ్ ఈస్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ విచ్ ఫంగస్ మీన్స్ దట్ ఈస్ ఆస్పర్జిల్లస్ నైగర్. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ ఫంగస్ ఈజ్ క్లావిసెప్స్. ఈ క్లావిసెప్స్ అనేటువంటి శిలీంధ్రము ముఖ్యంగా ఈ ఎర్గాటిజం అనేటువంటి వ్యాధిని కలిగిస్తుంది. ఎర్గాటిజం. సో ధాన్యపు మొక్కలైనటువంటి ఈ రై వంటి మొక్కల్లో సో ముఖ్యంగా ఎర్గాట్ వంటి ధాన్యాలలో ఎర్గాటిజం అనేటువంటి వ్యాధిని కలిగించే శిలీంధ్రము క్లావిసెప్స్. వెరీ ఇంపార్టెంట్ ఎర్గాటిజం. ఈ క్లావిసెప్స్ నుంచే మనకి ఎర్గోటైన్ శిశువు పుట్టిన వెంటనే ఎర్గోటైన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ చైల్డ్ బర్త్ ఎర్గోటైన్ అని పిలుస్తాం. అది యాంటీబయాటిక్. ఎర్గోటైన్ అనే యాంటీబయాటిక్ దేని నుంచి లభిస్తుందంటే క్లావిసెప్స్ నుంచి లభిస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఈ క్లావిసెప్స్ నుంచి మరొక డ్రగ్ హాలిసినోజెనిక్ డ్రగ్ అంటాం. నాలుక కింద కానీ సో లేదా ఇంట్రావీనస్ సెల్ల ద్వారా ఎక్కించుకునే డ్రగ్ కానీ లేకపోతే పీల్చుకునే విధంగా ఈ ఎల్ఎస్డి డ్రగ్ అనేది ఉంటుంది. ఈ ఎల్ఎస్డి డ్రగ్ ఈ క్లావిసెప్స్ నుంచి లభిస్తుంది. వెరీ ఇంపార్టెంట్. LSD means lysergic acid diethyl amide. Lysergic acid diethyl amide means LSD, which is acting like as a hallucinogenic drug which is obtained from claviceps fungus. నెక్స్ట్ న్యూరోస్పోరా. ఈ న్యూరోస్పోరా క్రాసా అనే శిలీంధ్రాన్ని దీన్నే జనరల్గా ఈ డ్రాసోఫిలా ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్, వృక్షరాజ్యం యొక్క డ్రాసోఫిలా అంటే ఏంటి? పండ్ల ఈగ, ఫ్రూట్ ఫ్లై అని పిలుస్తాం. సో అది ఆర్థ్రోపోడా వర్గానికి చెందినటువంటి ఈగలంటే ఇన్సెక్ట్ కదా. డ్రాసోఫిలా దానిలో 8 క్రోమోజోమ్లు ఉంటాయి. ఈ డ్రాసోఫిలా ఏదైతే ఉందో దాన్ని సిండ్రిల్ ఆఫ్ జెనెటిక్స్ అని పిలుస్తాం, జన్యుశాస్త్ర రాణి అని పిలుస్తాం. కానీ ఆ డ్రాసోఫిలాతో పోల్చదగినటువంటి ఒక మొక్క పేరు ఈ న్యూరోస్పోరా. దీన్ని జన్యుశాస్త్ర ప్రయోగాల్లో ఉపయోగించే శిలీంధ్రం. అందువల్లనే దీన్ని డ్రాసోఫిలా కూడా జన్యుశాస్త్రంలో ఉపయోగించే ఈగ కాబట్టి, ఫ్రూట్ ఫ్లై కాబట్టి దాంతో పోలుస్తూ ఉన్నాం. డ్రాసోఫిలా ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్గా పిలువబడే శిలీంధ్రము న్యూరోస్పోరా.
అలాగే అతిపెద్ద శిలీంధ్రంగా భావించబడేది ఆర్మిల్లేరియా, లార్జెస్ట్ ఫంగస్గా పిలువబడేది ఆర్మిల్లేరియాగా మనం భావించాలి. జనరల్గా పుట్టగొడుగులు అంటాం కదా, మనకు కనిపించే అతిపెద్ద శిలీంధ్రాలు పుట్టగొడుగులే. సో ఆ పుట్టగొడుగులో ఒక రకము ఈ ఆర్మిల్లేరియాగా గుర్తుపెట్టుకోవచ్చు. అతిపెద్ద శిలీంధ్రం అనగానే ఆర్మిల్లేరియా పేరు చెప్పాలి. వన్స్ అగైన్ ఆర్మిల్లేరియా ఇస్ ది లార్జెస్ట్ ఫంగై. నెక్స్ట్ జిబ్రెల్లా ఫ్యూజికోరై. జిబ్రెల్లా ఫ్యూజికోరై నుంచి జిబ్బరెల్లిన్స్ని కనుగొనడం జరిగింది. ఈ ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్లో భాగంగా ఆక్సిన్స్, జిబ్బరెల్లిన్స్, ఈథిలిన్, సో ఇంకా అబ్సెసిక్ ఆమ్లం, సైటోకైనిన్, ఇవి ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్, వృక్ష హార్మోన్లు. అందులో జిబ్బరెల్లిన్స్, ఆ జిబ్బరెల్లిన్స్ దేనిలో కనుగొన్నారంటే జిబ్రెల్లా ఫ్యూజికోరై లేదా జిబ్బరెల్లిక్ ఆమ్లము దేని నుంచి వెలికి తీశారని అడిగితే ఈ జిబ్రెల్లా ఫ్యూజికోరైగా గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా శిలీంధ్రమే. నెక్స్ట్ ఫైటాప్తెరా ఇన్ఫెస్టెన్స్. ఈ ఫైటాప్తెరా ఇన్ఫెస్టెన్స్ అనేటువంటి శిలీంధ్రము ఇది లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో. లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో ఐర్లాండ్ దేశంలో ఈ బంగాళాదుంపల క్షామానికి కారణం. క్షామము అంటే ఏంటి? డ్రాట్. సో కాబట్టి కరువు లాంటిది. సో ఇలాంటి ఫైటాప్తెరా ఇన్ఫెస్టెన్స్ అనేటువంటి శిలీంధ్రము ఐర్లాండ్లో లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో అంటే బంగాళదుంపలు కదా, లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో అనేటువంటి వ్యాధిని కలిగించే శిలీంధ్రము ఫైటాప్తెరా ఇన్ఫెస్టెన్స్. నెక్స్ట్ హెల్మింతోస్పోరియం వరైజే. ఇది బెంగాల్లో వరి క్షామం. సో రైస్ ఫెమైన్ ఇన్ బెంగాల్. సో 1943 సంవత్సరంలో ఈ హెల్మింతోస్పోరియం వరైజే వల్ల వరి ఉత్పత్తులు ఏ రాష్ట్రం మొదటి స్థానం? వెస్ట్ బెంగాల్ రాష్ట్రం మొదటి స్థానం. సో కావున ఇక్కడ ఈ 1943లో బెంగాల్లో వరి క్షామం, రైస్ ఫెమైన్ని కలిగించిన శిలీంధ్రము హెల్మింతోస్పోరియం వరైజేగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పైరిక్యులేరియా వరైజే. ఈ పైరిక్యులేరియా వరైజే ఈ వరి అగ్గి తెగులు రైస్ బ్లాస్ట్ లేదా ప్యాడీ బ్లాస్ట్ వ్యాధిని కలిగించే శిలీంధ్రము పైరిక్యులేరియా వరైజే. ఇక చిన్న మరొక విషయం గుర్తుపెట్టుకోండి, జాంతోమోనాస్ వరైజే వల్ల ఇది ముఖ్యంగా బ్యాక్టీరియం ఈ వరిలో ఎండు తెగులు దీని బ్లాస్ట్ అన్నాం కదా, దీని బ్లైట్ అంటాం. వరిలో ఎండు తెగులు కలిగించేది జాంతోమోనాస్ వరైజే, అది బ్యాక్టీరియా. కానీ ఇక్కడ పైరిక్యులేరియా వరైజే అనేది ముఖ్యంగా వరిలో అగ్గి తెగులు, ప్యాడీ బ్లాస్ట్ డిసీజ్ని కలిగించేది పైరిక్యులేరియా వరైజే. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పైరిక్యులేరియా వరైజే అండ్ జాంతోమోనాస్ వరైజే. పైరిక్యులేరియా వరైజే ఈజ్ ఎ ఫంగస్, వేర్ జాంతోమోనాస్ వరైజే ఇట్ ఈస్ ఎ బ్యాక్టీరియం. నెక్స్ట్ పక్సీనియా. ఈ పక్సీనియా గ్రామినిస్ లేదా పక్సీనియా అనేటువంటి శిలీంధ్రం కారణంగా గోధుమలో కుంకుమ తెగులు కలుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈ ప్లాస్మోఫోరా అనేటువంటి శిలీంధ్రం వల్ల ద్రాక్షలో డౌనీ మిల్డ్యూ ద్రాక్షలో ఈ ప్లాస్మోఫోరా వల్ల, పక్సీనియా వల్ల గోధుమ కుంకుమ తెగులు, వీట్ రస్ట్ డిసీజ్ అని పిలుస్తాం. అలాగే స్పెసిలోథీకా సోర్గై. ఈ స్పెసిలోథీకా సోర్గై వల్ల జొన్న కాటుక తెగులు, జోవార్ స్మట డిసీజ్, జొన్న కాటుక తెగులు శిలీంధ్ర వ్యాధి స్పెసిలోథీకా అనే శిలీంధ్రం వల్ల కలుగుతుంది. నెక్స్ట్ సెర్కోస్పోరా అనేటువంటి శిలీంధ్రం వల్ల వేరుశెనగలో టిక్కా వ్యాధి కలుగుతుంది, వేరుశెనగ టిక్కా తెగులు. సో గ్రౌండ్నట్ టిక్కా డిసీజ్ ఈ సెర్కోస్పోరా వల్ల. ఈ కొలిటోట్రైకం వల్ల రెడ్ రాట్ డిసీజ్ ఇన్ షుగర్ కేన్. ఈ షుగర్ కేన్ లేకపోతే దీన్ని ఏమంటున్నాం? చెరుకు. ఈ చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు కలిగించేది కొలిటోట్రైకం. ఉదాహరణకి చెరుకు రసం. ఈ చెరుకు రసంలో కూడా ఈస్ట్ పెరుగుతుంది. చెరుకు రసంపై కూడా ఈస్ట్ జనరల్గా పెరుగుతూ ఉంటుంది. ఈ కొలిటోట్రైకం ఫాల్కేటం అంటాం. ఈ కొలిటోట్రైకం ఫాల్కేటం అనేటువంటి శిలీంధ్రం వల్ల రెడ్ రాట్ డిసీజ్ ఇన్ షుగర్ కేన్ లేదా చెరుకులో ఎర్రకుళ్ళు తెగులును కలిగిస్తుంది. కాబట్టి గోధుమ కుంకుమ తెగులు పక్సీనియా, నెక్స్ట్ ద్రాక్షలో డౌనీ మిల్డ్యూ ప్లాస్మోఫోరా, జొన్న కాటుక తెగులు స్పెసిలోథీకా, వేరుశనగ టిక్కా తెగులు సెర్కోస్పోరా, చెరుకు ఎర్రకుళ్ళు తెగులు కొలిటోట్రైకంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ట్రైకోఫైటాన్ మైక్రోస్పోరం. ఈ ట్రైకోఫైటాన్ మైక్రోస్పోరం వల్ల తామర లేకపోతే దీన్ని ఏమంటాం మనం? రింగ్ వామ్ అని పిలుస్తాం. రౌండ్ వామ్ అంటే అది
ఆస్కారిస్, ఇది నులి పురుగు, గుండటి పురుగు అని పిలుస్తాం. నెమాటి హెలిమెంటిస్ లేదా నెమటోడా లేదా ఆస్కెలిమెంటిస్ అనే వర్గానికి చెందినటువంటి గుండటి పురుగు ఆస్కారిస్. అతి తక్కువ క్రోమోజోములు కలిగిన జంతువు ఇది ఆస్కారిస్. దీనిలో 2 క్రోమోజోములు ఉంటాయి. ఇది వేరు. ఇక్కడ రింగ్ వామ్, ఇది రౌండ్ వామ్, ఇది రింగ్ వామ్. రింగ్ వామ్ అనగా తామర అని పిలుస్తాం. ఈ తామరను కలిగించే శిలీంధ్రాలు ట్రైకోఫైటాన్ మరియు మైక్రోస్పోరంగా గుర్తుపెట్టుకోవాలి. ట్రైకోఫైటాన్ మరియు మైక్రోస్పోరం అనేవి తామర లేదా రింగ్ వామ్ని కలిగిస్తాయి. అదేవిధంగా మనకి ఈ వ్యామ్ అంటే జనరల్గా ముందు అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. వ్యామ్ అంటే వి అంటే వెసిక్యులార్, ఏ అంటే ఆర్బస్క్యులార్, వెసిక్యులార్ మైకోరైజే. వెరీ సింపుల్గా చెప్పాలంటే వీటిని మైకోరైజే అని పిలుస్తాం, వ్యామ్ శిలీంధ్రాలు అని పిలుస్తాం. వన్స్ అగైన్ వ్యామ్ అంటే వెసిక్యులార్, ఆర్బస్క్యులార్, మైకోరైజే. ఈ మైకోరైజే అంటే ఏంటంటే ఉదాహరణకి శిలీంధ్ర తంతువులు ఉంటాయి కదా, శిలీంధ్ర తంతువులు ఏమంటాం మనం? హైఫే అని పిలిచాం. హైఫే మొత్తం శిలీంధ్రం యొక్క బాడీని ఏమన్నాం? మైసీలియం అన్నాం, శిలీంధ్ర జాలం అన్నాం. ఆ శిలీంధ్ర జాలంలో శిలీంధ్ర తంతువులు ఉంటాయి, హైఫే. ఈ శిలీంధ్ర తంతువులకి అదేవిధంగా ఉన్నత మొక్కల బాగా అభివృద్ధి చెందిన మొక్కల యొక్క వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్లకి మధ్య ఉన్న సంబంధమే వ్యామ్గా గుర్తుపెట్టుకోవాలి. సింబయోటిక్ రిలేషన్షిప్ బిట్వీన్ హైఫే అండ్ రూట్స్ ఆఫ్ హైయర్ ప్లాంట్స్. సో ఉన్నత మొక్కల యొక్క వేర్లకి ఈ శిలీంధ్ర తంతువులకి మధ్య ఉన్నటువంటి సంబంధమే, సహజీవన సంబంధమే ఈ వ్యామ్గా గుర్తుపెట్టుకోవాలి. మరి దీనివల్ల ఉపయోగం, సహజీవనంలో ఉన్న వాటికి రెండింటికి ఉపయోగం ఉండాలి. ఆ ఉన్నత శ్రేణి మొక్కలకేమో పాస్ఫేట్లు లభిస్తాయి, ఈ శిలీంధ్ర తంతువులు శిలీంధ్రానికేమో స్టార్చ్ అనేది లభిస్తుంది. ఇలా ఒకదానికొకటి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి సో ఇది సహజీవనానికి ఎగ్జాంపుల్, వెరీ ఇంపార్టెంట్. ప్లస్ జీవ ఎరువులుగా ఉపయోగపడతాయి, బయో ఫెర్టిలైజర్గా ఉపయోగపడుతుంది వ్యామ్. సో వ్యామ్ అనగానే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఇది శిలీంధ్రానికి మరియు ఉన్నత మొక్కల వేర్లకి మధ్య ఉన్న సంబంధం. మరి శిలీంధ్రంలో తంతువులు ఉంటాయని చెప్పాను కదా, వాటిని ఏమన్నాం? హైఫే అన్నాం. ఈ హైఫేకి అంటే శిలీంధ్ర తంతువులకి ఉన్నత మొక్కల వేర్లకి మధ్య ఉన్నటువంటి సహజీవన సంబంధమే ఈ వ్యామ్. వ్యామ్ శిలీంధ్రాలు దేనికి ఉపయోగపడుతున్నాయి? బయోఫెర్టిలైజర్లుగా ఉపయోగపడుతున్నాయి. ఇవి నేలలో పాస్ఫేట్లను పెంచుతాయి, తద్వారా పెద్ద మొక్కలకి వేర్ల ద్వారా పాస్ఫేట్లు లభిస్తాయి. ఆ పెద్ద మొక్కల నుంచి ఈ శిలీంధ్రానికి, వ్యామ్లో ఉన్న శిలీంధ్రానికి స్టార్చ్ లభిస్తుంది. ఇలా 2 కూడా లాభాన్ని పొందుతాయి. ఇది వ్యామ్ జీవ ఎరువుగా వాడుతాం. జీవ ఎరువు, నాస్టాక్ అనబినా జీవ ఎరువు, అజొల్లా జీవ ఎరువు, రైజోబియం జీవ ఎరువు, వ్యామ్ జీవ ఎరువు. ఇది వ్యామ్కి సంబంధించింది. నెక్స్ట్ క్యాండిడియాసిస్. మానవునిలో క్యాండిడా ఆల్బికెన్స్ అనే శిలీంధ్రం వల్ల క్యాండిడియాసిస్ అనే వ్యాధి కలుగుతుంది. అలాగే ఆస్పర్జిల్లస్ అనే శిలీంధ్రం వల్ల ఆస్పర్జిల్లోసిస్ అనే వ్యాధి కలుగుతుంది మానవునిలో. ఇది ఒక లంగ్ డిసీజ్, శ్వాస సంబంధమైనటువంటి వ్యాధి ఆస్పర్జిల్లోసిస్. సర్వసాధారణంగా మనం బయట సిద్ధబీజాలు తరచు మన ఇంట్లో ఉన్న బయట ఉన్నా సరే సిద్ధబీజాలు మనకి వెళ్ళిపోతూనే ఉంటాయి, ఈ శిలీంధ్ర సిద్ధబీజాలు. దానివల్ల కలిగేది ఈ ఆస్పర్జిల్లస్ అనే శిలీంధ్రం వల్ల. నెక్స్ట్ థ్రష్. ఈ థ్రష్ అనే వ్యాధి కోళ్ళలో కలుగుతుంది. కోళ్ళలో బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. పౌల్ట్రీ కోళ్ళ పరిశ్రమలో థ్రష్, లేదా ఇంకో పేరు చెప్తాడు థ్రష్ లేదా మొనీలియాసిస్. ఈ మొనీలియాసిస్ లేదా థ్రష్ అనేది పౌల్ట్రీకి వచ్చే వ్యాధిగా, శిలీంధ్రం వల్ల కలిగే వ్యాధి థ్రష్ లేదా మొనీలియాసిస్ కోళ్ళకు వచ్చే వ్యాధి. నెక్స్ట్ బోర్డాక్స్ మిశ్రమం, వెరీ ఇంపార్టెంట్. బోర్డాక్స్ మిశ్రమం అంటే ఈ కాపర్ సల్ఫేట్ ఏదైతే ఉందో CuSO4 ప్లస్ కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే స్లేక్డ్ లైమ్ CaOH టాకెన్ ట్వైస్. ఈ రెండింటి మిశ్రమాన్ని బోర్డాక్స్ మిశ్రమం అంటాం. ఇది ఫంగీసైడ్గా ఉపయోగపడుతుంది. ఫంగీసైడ్ అంటే ఏంటి? శిలీంధ్రాలను చంపే రసాయనం ఫంగీసైడ్. కాబట్టి ఫంగీసైడ్ అంటే విచ్ కిల్స్ ఫంగై. సో ఫంగీసైడ్గా ఉపయోగపడేది బోర్డాక్స్ మిశ్రమం. బోర్డాక్స్ మిశ్రమం అంటే కాపర్ సల్ఫేట్ మరియు ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే తడిసొన్ను, లేకపోతే దీన్ని స్లేక్డ్ లైమ్ అని పిలుస్తాం. సో ఈ రెండింటి మిశ్రమాన్ని బోర్డాక్స్ మిశ్రమం అని పిలుస్తాం. అలాగే బోరిక్ యాసిడ్. ఈ బోరిక్ యాసిడ్ అనేది జనరల్గా చూడండి అథ్లెట్ ఫుడ్. ముందు మనం మానవునికి కలిగే శిలీంధ్ర వ్యాధులను గమనించినట్లయితే 1 అథ్లెట్ ఫుడ్, 2 మధురా ఫుడ్,
2 మధురా ఫ్రూట్, 3 తామర అంటే రింగ్ వామ్, 4 క్యాండిడియాసిస్. ఇవి జనరల్గా మానవుల్లో కలిగే కొన్ని శిలీంధ్ర వ్యాధులు. అథ్లెట్ ఫుడ్ తీసుకున్నట్లయితే అథ్లెట్స్ అంటే ఎవరు? పరిగెట్టేవాళ్ళు లేదంటే క్రీడాకారులు. ఈ అథ్లెట్స్ ఫుట్కి శిలీంధ్రం వల్ల కలిగే వ్యాధి అథ్లెట్ ఫుట్. ఈ అథ్లెట్ ఫుట్కి కారణమైనటువంటి శిలీంధ్రం అనేది ట్రైకోఫైటాన్గా గుర్తుపెట్టుకోవచ్చు. ట్రైకోఫైటాన్. సో అయితే ఇక్కడ ఈ అథ్లెట్ ఫుట్ వాళ్ళకి బాగా ఉపశమనం కొరకు వారి యొక్క సాక్సుల్లో ఈ బోరిక్ యాసిడ్ని వాడతారు. యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. శిలీంధ్రాలను కూడా చంపుతుంది. ఇది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది, కొంతవరకు ఫంగిసైడ్గా పనిచేస్తుంది బోరిక్ యాసిడ్. ఈవెన్ క్యారమ్స్ ఆడుతుంటాం కదా, క్యారమ్స్ ఆడేటప్పుడు ఆ క్యారమ్స్లో బిళ్ళలు స్మూత్గా వెళ్ళటానికి ఆ క్యారమ్ బల్ల మీద వేసే పౌడర్ కూడా బోరిక్ యాసిడ్. ప్లస్ కంటిలో వేసేది కూడా ఈ బోరిక్ యాసిడ్. యాంటీసెప్టిక్ ఐ వాష్ అని పిలుస్తాం. యాంటీసెప్టిక్ ఐ వాష్గా ఇది ఉపయోగపడుతుంది బోరిక్ యాసిడ్. సో అలాగే ఈ అథ్లెట్ ఫుట్లో ఉపయోగించే యాసిడ్ జనరల్గా బోరిక్ యాసిడ్. వాళ్ళ సాక్సుల్లో ఈ యాసిడ్ని ఉపయోగిస్తారు పౌడర్ రూపంలో. నెక్స్ట్ రెండవది మధురా ఫుట్ కూడా శిలీంధ్ర వ్యాధిగా గమనించాలి. రింగ్ వామ్ ఇది కూడా శిలీంధ్ర వ్యాధిగా గమనించాలి. క్యాండిడియాసిస్ ఇది కూడా శిలీంధ్ర వ్యాధులు. కాబట్టి మానవునికి సోకే శిలీంధ్ర వ్యాధులు చెప్పండి అన్నప్పుడు ఇక్కడ ఆస్పర్జిల్లోసిస్, క్యాండిడియాసిస్, అథ్లెట్ ఫుట్, నెక్స్ట్ మధురా ఫుట్, రింగ్ వామ్ ఇవన్నీ శిలీంధ్రాల వల్ల కలుగుతాయి. అయితే అథ్లెట్ డైట్ వేరు. ఈ అథ్లెట్స్ వారి యొక్క డైట్ తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా వైటమిన్ ఈని ఉండేటట్టు చూసుకోవాలి. కాబట్టి అథ్లెట్ ఫుడ్లో ఉండే విటమిన్ అని అడిగితే సో వైటమిన్ ఈగా చెప్పాలి. టోకోఫెరాల్ అథ్లెట్ ఫుడ్లో ఉండే సో వైటమిన్ ఈగా చెప్పాలి. సో ఇది జనరల్గా శిలీంధ్రాలకు సంబంధించినటువంటి సమాచారం. ఈ సమాచారం మీకు తలకిందులుగా మీరు వేలాడినా సరే, తలకిందులుగా బుక్ పెట్టుకుని ఎక్కడైనా వెతికినా సరే ఏ పుస్తకంలోని ఇంత సమాచారం మీకు దొరకదు. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా అడిగేసినవే. ఎల్ఎస్డి డ్రగ్ గురించి అడిగాడు, క్లావిసెప్స్, ఎర్గాటిజం గురించి అడిగాడు, మైకేలి అడిగాడు, మైకాలజీ అడిగాడు, గ్లైకోజన్ అడిగాడు, కైటిన్ అడిగాడు, ఆఫ్లోటాక్సిన్ అడిగాడు, మైసీలియం అడిగాడు, రైజోపస్ అడిగాడు, పెన్సిలియం నొటాటమ్ అడిగాడు, పెన్సిలియం క్రైసోజీనం అడిగాడు, 1929 అడిగాడు, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అడిగాడు, ఫాదర్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అడగడం జరిగింది, లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో, ఫైటాఫ్థరా ఇన్ఫెస్టెన్స్ అడగడం జరిగింది. సో ఇది జనరల్ ఐర్లాండ్లో క్షామం, ఐర్లాండ్ దేశంలో క్షామం, బంగాళదుంపల క్షామం. అలాగే హెల్మింతోస్పోరియం వరైజే కొన్ని పుస్తకాల్లో అయితే ప్రముఖంగా పేర్కొనే పుస్తకాల్లోనూ కూడా ఇలాంటి తప్పులు రాయడం జరిగింది. సో హెల్మింతోస్పోరియం వరైజే ఇది జనరల్గా దీనివల్ల ఇది బెంగాల్లో ఉన్నటువంటి రైస్ క్షామానికి కారణం. ఏది హెల్మింతోస్పోరియం వరైజే దీనిగా రాయడం జరిగింది ప్రముఖ పుస్తకాల్లో. సో కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఇటువంటి సమాచారం మరి ఎక్కడ లభించదు, ఓన్లీ గణపతి అకాడమీ జనరల్ స్టడీస్ మెటీరియల్లో మాత్రమే లేదా జీకే మెటీరియల్లో మాత్రమే లభిస్తుంది. అందువల్ల మీకు 2021లో మీరు ఉద్యోగం సాధించాలి లేదా 2021లో ఉద్యోగం సాధించాలంటే బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. సో ఈ ఇంగ్లీష్ మీడియంలో కూడా మనకి ఇటువంటి మెటీరియల్. సో సే ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ ఆఫ్ ఫంగీ ఈజ్ కాల్డ్ as mycology or mycetology, and father of mycology that is Micheli, and father of modern mycology that is DeBary, and father of Indian mycology that is Butler, and reserve food material in case of fungi is glycosan, and the cell walls in case of fungi is made up of chitin. All these points are in Ganapati material. సో కాబట్టి మీరు జాగ్రత్తగా పరిశీలించండి. నలుగురికి మీరు తెలియచేస్తారని కోరుతా ఉన్నాను. జస్ట్ నేను కోరుకునేదల్లా ఒకటే, మీరు చదివితే గణపతి మెటీరియల్ చదవండి, లేదా అంటే సో మీరు సెల్ ఫోన్లో చదువుకోండి తప్ప మరి ఏ మెటీరియల్ మీరు చదివినప్పటికీ కూడా మీకు ఎక్కువ మార్కులు సాధించడానికి ఆస్కారం లేదు. ఒకసారి మీరు మెటీరియల్ మీరు చూసుకుని తీసుకోండి, నో ప్రాబ్లం. చాలా తక్కువ ధరకే మీకు అందించడం జరుగుతుంది. 1000 లేదా 1500 కన్నా ఎక్కువ మీకు మెటీరియల్ ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు. కరోనా టైం అసలే పరిస్థితులు బాగాలేదు, ఆ విషయాలు నాకు బాగా తెలుసు. థ్యాంక్ యూ. Meet you tomorrow with more current affairs and general studies classes. This is Ganapati sir from Ganapati Academy, Kakinada, Andhra Pradesh.